టైం ఫాస్ట్గా గడుస్తుందంటే ఏదో అనుకున్నాను. 1 మంత్ హాలిడేస్ చిటికలో అయిపోయాయి. ఇంకేముంది, బ్యాక్ టు కాలేజ్. మళ్ళీ ఎప్పుడు వెళ్ళే ఏపీ ఎక్స్‌ప్రెస్‌లోనే వెళ్తున్నా. ఈసారి ఫ్రెండ్స్‌తో కాదు, సోలో ట్రావెలింగ్. ఏపీ ఎక్స్‌ప్రెస్ వైజాగ్‌లో స్టార్ట్ అయ్యి ఢిల్లీ వరకు వెళ్తుంది. ఈ ట్రైన్ జర్నీలో నాతో పాటు చాలామంది ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళలో చాలామంది వెళ్ళే చోటు ప్రయాగ్రా. ప్రయాగ్రా ఎందుకు వెళ్తున్నారో మీకు అర్థమై ఉంటుంది. మహాకుంభమేళా చూడడానికి. ట్రైన్ ఢిల్లీ రీచ్ అవ్వడానికి డిలే అవుతుంది అనుకున్నాను. డిలే ఏం అవ్వలేదు. ఇంకా 10 నిమిషాలు ముందరే తీసుకొచ్చాడు. ఇంకా మార్నింగ్ తెలిసింది కదా, ఆటో వాడి దగ్గర బేరవాడాను. 10 కిలోమీటర్స్కి 300 అడిగాడు. అసలు అయితే 10 కిలోమీటర్స్కి మహా అయితే 50 రూపీస్ అవుతుంది అంతే. ఇంకేం చేయలేం కాబట్టి 120 రూపీస్ చేతిలో పెట్టి పదరా బాబు అన్నాను. ఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కాశ్మీరీ గేట్ రీచ్ అయ్యాను. ఇప్పుడు ఇక్కడ నుంచి డెహ్రాడూన్ ఐఎస్బిటి వరకు వెళ్ళాలి. సో గవర్నమెంట్ బస్సెస్ అయితే ఉంటాయి. ఈ బస్సులో ట్రావెల్ చేయడానికి నాకు అవ్వింది 420 రూపీస్. బస్సు డ్రైవర్ పైలట్ అవ్వాల్సింది. బస్సును కూడా ఫ్లైట్ లో నడుపుతున్నాడు. ఐఎస్బిటిలో దిగి ఇంకో బస్సు ఎక్కాను. ఇది లోకల్ బస్. నాకు యూనివర్సిటీ వరకు వెళ్ళడానికి అవ్వింది 25 రూపీస్. సేమ్ ఐఎస్బిటి డెహ్రాడూన్ దగ్గర నుంచి ఉత్తరాంచల్ యూనివర్సిటీకి 10 కిలోమీటర్స్. బట్ మార్నింగ్ తీసుకున్నది అడు 120 అండ్ ఇప్పుడయింది జస్ట్ 25 రూపీస్. ఎలాగైతే మనం ఇంజక్షన్లన్నీ పూర్తి చేసుకుని యూనివర్సిటీకి రీచ్ అయ్యాము. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.